హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నక్షత్రం మూవీ రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఎలా ఉంది ఈరోజు మనం మాట్లాడుకుందాం. కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత ఒక మూవీ తెరకెక్కిస్తున్నారని చాలా రోజులుగా వింటూ ఉన్నాం. కానీ పలు వాయిదాల తర్వాత నక్షత్రం మూవీ రిలీజ్ వచ్చింది. సో ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. పోలీస్ కావాలని కలలు కనే హీరోగా సందీప్ కిషన్ నటించారు. విలన్ పాత్రలో తనీష్ కుట్రలో భాగంగా తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. పోలీస్ అంటే కేవలం ఉద్యోగం మాత్రం కాదని, తన జీవితం తన రక్తం అని భావించి హీరో సాధారణ సిటిజన్లా ఎలా ఎస్ఐ అయ్యాడు అనేది కాన్సెప్ట్. అతడికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా మెరిసిన సాయిధరం తేజ ఉన్నకి సంబంధం ఏంటి అనేది తెలియాలి అంటే నక్షత్రం సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడుకున్నట్టయితే, నక్షత్రంలో కృష్ణవంశీ క్రియేటివిటీ అక్కడక్కడ తలుక్కున మెరుస్తున్నప్పటికీ ఆయన గత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. ఉద్యోగం లేకపోయినా యూనిఫామ్ వేసుకొని దేశానికి సేవ చేయొచ్చనే కాన్సెప్ట్ కృష్ణవంశీ గారి గత మూవీలో అంటే ఖడ్గం మూవీలో కూడా ఇలాంటి క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉండేది. ఇక కృష్ణవంశీ అంటే హీరోయిన్ను అందంగా చూపించడంలో ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఈ సినిమాలో తన క్రియేటివిటీని పూర్తిగా వాడేశాడు కృష్ణవంశీ. ఏనుగుపై సందీప్ కిషన్తో రొమాన్స్ చేస్తున్న రెజినా గ్లామర్ చూస్తుంటే కుర్రకారు మొత్తం మతిపోగొట్టుకోవాల్సిందే అన్నట్టుగా ఈ సీన్ను తీశాడు కృష్ణవంశీ. ఇక ప్రజ్ఞ జైస్వాల్ తానేమి తక్కువ కాదన్నట్టు హీరోతో కలిసి బీచ్లో బీర్ బాటిల్ ఎత్తేసి అందాల ఆరబోత చూపించేసింది ప్రేక్షకులకి. మొత్తానికి అనేక వాయిదాల అనంతరం రిలీజ్కు రెడీ అయింది నక్షత్రం మూవీ. కృష్ణవంశీ పాత సినిమాల ఛాయలు కనిపిస్తుండడంతో నక్షత్రం ప్రకాశించడానికి మరికొంత సమయం పట్టొచ్చు అనేది మూవీ విమర్శకుల భావన. ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రధాన తారల పర్ఫార్మెన్స్ అంటే సందీప్ కిషన్, సాయిధరం తేజ్, తనీష్ వీళ్ళందరూ అద్భుతంగా నటించారు. నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా సమకూర్చాడు సంగీత దర్శకుడు. యాక్షన్ సన్నివేశాలు, సినిమాలో కనిపించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చూసుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక సీన్కి ఇంకో సీన్కి సంబంధం ఉండకపోవడం, అంటే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్కి మధ్య లింకప్ ఉండకపోవడం ఈ సినిమాలో కొంత బోర్ కొట్టించే విశేషంగా చెప్పుకోవచ్చు. స్లో స్క్రీన్ ప్లే, ఎక్కడ కూడా సినిమా అంత ఆసక్తిగా అనిపించకపోవడం ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి క్లైమాక్సే కొంచెం అర్థం పర్థం కాకుండా ఉండటం జనాల లోపల జీర్ణించుకోలేని విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే చివరి మాటగా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేసిన కృష్ణవంశీ ఖాతాలో మరో ఫ్లాప్ ఎదురైందని చెప్పుకోవచ్చు. యాక్షన్, రొమాన్స్ అన్ని మేళవించి ఈ సినిమాని తీసినప్పటికీ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. ఈ సినిమాకి ఈగల్ మీడియా తరపున ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.